ప్రస్తుతం ఉన్న జియోపొలిటికల్ కాంటెక్స్ట్ కనుక చూసినట్టయితే ఆహ్, ఇంధన ధరలు, చమురు ధర తగ్గే అవకాశం ఉంది. 107 రోజుల యుద్ధానికి బ్రేక్. మధ్యంతర అవగాహన ఒప్పందంపై అమెరికా, ఇరాన్ సంతకాలు. ఇది పూర్తి స్థాయి ఒప్పందం కాకపోయినా వార్ ఆగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. హార్ముజ్ జలసంధి తెరుచుకోవడం, ముడి చమురు, ఎల్పీజీ, ఎల్ఎన్జీ ధరలు తగ్గడం ఉపశమనం కలిగించనున్నాయి. మరి ఈ డీల్ వల్ల భారత్కు కలిగే ప్రయోజనాలేంటి? తగ్గిన చమురు ధరలతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు దిగివస్తాయా? తెలుసుకుందాం. భారత్ చమురు కష్టాలు తీరినట్లే. భారత్ ముడి చమురు అవసరాలు 88% దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. దిగుమతుల్లో 60% హార్ముజ్ నుంచే రావాల్సి ఉంది. దేశంలో వినియోగించే 85% ఎల్పీజీ దిగుమతులు కూడా ఇక్కడి నుంచే రవాణా అవుతుంది. యుద్ధం వల్ల హార్ముజ్ జలసంధి వద్ద అంతరాయం ఏర్పడడం వల్ల భారత్పై నేరుగా తీవ్ర ప్రభావం పడింది. ఇప్పుడు హార్ముజ్ పూర్తిగా తెరుచుకుంటే చమురు సరఫరా ఇబ్బందులు తీరినట్లేనని ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. ఇప్పటికే చమురు రేట్లు తగ్గగా మరింత దిగిరావచ్చని విశ్లేషిస్తున్నారు. The reopening of the Strait of Hormuz following a US-Iran framework deal is a significant positive for India's external sector. Nearly 60% of India's crude imports transit through this choke point, so reduced geopolitical risk directly lowers freight premiums, insurance costs, and price volatility. In the short term, softer oil prices will ease India's import bill, support the rupee, and create some fiscal space by reducing subsidy pressures. This is particularly important at a time when India is managing the external balances risk amid uncertain global demand. అమెరికా, ఇరాన్ ఒప్పందం ప్రకటించిన వెంటనే బ్యారెల్ చమురు ధరలు $80 దిగువకు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు ప్రస్తుతం $78.52 వద్ద కొనసాగుతోంది. హార్ముజ్ డీ ఓపెన్ భారత ఆర్థిక వ్యవస్థకు కీలక పరిణామంగా మారనుంది. చమురు సరఫరా పెరగడం, దిగుమతి వ్యయాలు తగ్గడం, డాలర్తో పోలిస్తే రూపాయి మరింత పుంజుకుంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్, ఫెర్టిలైజర్ రేట్లు కూడా తగ్గే అవకాశాలున్నాయని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు సంజయ్ పులిపాక పేర్కొన్నారు. మొన్నటిదాకా స్ట్రెయిట్స్ ఆఫ్ హార్ముజ్ మూసేయటం వల్ల చమురు ధర చాలా పెరిగిపోయింది. $120 బిలియన్ పర్ బ్యారెల్ కూడా వెళ్ళింది కదా. $120 పర్ బ్యారెల్ దాకా వెళ్ళి తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 100 దగ్గర ఊగిసలాడుతోంది. యుద్ధం కాకముందు కనుక చూసినట్టయితే మనం $70 వరకు ఉండేదండి బ్యారెల్. ఇంకొద్దిగా ముందుగా వెళ్తే $40, $50 కూడా చూసాం. ఎంతవరకు తగ్గుతుంది అన్నది మనం చెప్పలేం. ఎందుకంటే మిగతా రాజకీయ అంశాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి వెనిజువేలా ఆయిల్ కనుక మార్కెట్లోకి పెద్దగా వస్తే ఇంకా తగ్గచ్చు. మరే చోట యుద్ధం స్టార్ట్ అయితే కనుక మళ్ళీ పెరగచ్చు. కాకపోతే యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కూడా ఆగితే మళ్ళీ ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా ప్రస్తుతానికి చూస్తే కనుక ప్రస్తుతం ఉన్న జియోపొలిటికల్ కాంటెక్స్ట్ కనుక చూసినట్టయితే ఇంధన ధరలు, చమురు ధర తగ్గే అవకాశం ఉంది. తగ్గుతుందని ఆశిద్దాం, ఇంకా తగ్గుతుందని. ఎందుకంటే మా భారత్ లాంటి దేశాలకి పెట్రోల్ ధరలు తగ్గితే కనుక, ఆయిల్ ధరలు తగ్గితే కనుక ఆర్థిక వ్యవస్థకి చాలా ఉపయోగపడుతుంది. మనం చూసాం ధరలు ఎక్కువ ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా ప్రభుత్వము, ఆయిల్ కంపెనీలు ఎటువంటి ప్రైస్ ఇంక్రీజ్ చేయలేదు కదా. అంటే చివరిలో చేసే ₹3 అలా చేశాయి, కానీ ఓవరాల్గా చాలా నెలల పాటు ఓపిక పట్టారు. ఇప్పుడు కనుక తగ్గితే ఇంకా మంచిదే. ఎందుకంటే మనం చూస్తున్నాం క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం కదా. ఆయిల్ ధరలు పెరిగితే అన్నీ పెరుగుతాయి. ఒకవేళ కనుక ధరలు బాగా తగ్గితే భారత్ ఎకానమీ మంచిది. యుద్ధం ఆగిపోతే దీర్ఘకాలికంగా రాజకీయ ఒప్పందం వచ్చి కేవలం ఇరానే కాదండి, అక్కడ ఉన్నటువంటి ప్యాలెస్టీన్ ప్రాబ్లం కానివ్వండి, యెమెన్లో జరుగుతున్న అంతర్యుద్ధం కానివ్వండి, లెబనాన్లో జరుగుతున్న అంతర్యుద్ధము ప్లస్ పక్క దేశాల నుంచి జరుగుతున్న దాడులు, ఇవన్నీ కూడా ఆగితే కానీ ఆ ప్రాంతం సెటిల్ అవ్వదండి. అలా జరుగుతుందని ఆశిద్దాం. చాలా కాంప్రహెన్సివ్ పీస్ డీల్ సైన్ చేయటం జరిగింది. చాలా అంశాలు ఇందులో చేయటం ఇన్కార్పొరేట్ చేయటం జరిగింది. మున్ముందు రోజుల్లో ఇంకా ఈ పీస్ డీల్ యొక్క విస్తృతం పెరగాలి. మిగతా ప్రాంతాలు అవన్నీ కూడా, ముఖ్యంగా ఆ ప్రాంతంలో శాంతి వస్తుందని ఆశిద్దాం.